ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బిజీగా గడపనున్నారు. ఈ రోజు వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో భేటీ కానున్నారు. మరోవైపు మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర జలశక్తి మంత్రితో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 3:15 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం కానున్నారు. ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగ్ అంశాలపై సమాలోచనలు చేయనున్నారు. సాయంత్రం 4:30 రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యి రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులపై చర్చించనున్నారు. అనంతరం సాయంత్రం 5:15 పంచాయతీ రాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్ తో భేటీ కానున్నారు పవన్ కళ్యాణ్. మరోవైపు పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కాబోతున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంశివరావు ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. సాంశివరావు, చెప్పండి, మొత్తానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హస్తంలో బిజీగా గడుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరెవరిని కలవబోతున్నారు, ఏ అంశాలపై చర్చించబోతున్నారు? ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ఈ పర్యటన కోసం నిన్ననే ఢిల్లీ చేరుకున్నారు పవన్ కళ్యాణ్. అయితే ఈ రోజు వరుసగా కూడా కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఈ యొక్క సమావేశం మాత్రం అంతా రాష్ట్రానికి ఒక ఆకర్షణగా నిలిచిందని చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, అదేవిధంగా ఆ పెండింగ్ ప్రాజెక్టుల ఇతర అంశాలపై కూడా అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించున్నారు. అయితే మరి కాసేపట్లోనే కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ కానున్నారు పవన్ కళ్యాణ్. అయితే ఇక్కడ ఎందుకంటే పర్యాటక శాఖని పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి చేయడానికి మాత్రం ఏపీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉంది. ఇందులో భాగంగా కొన్ని పర్యాటక కేంద్రాలు ఏవైతున్నాయో వాటిని అభివృద్ధి దిశగా మార్చి వాటిని పూర్తి స్థాయిలో కూడా పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని చెప్పేసి ముందుకు తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దానికి తోడుగా ఈ రిషికొండ ప్యాలెస్ కి సంబంధించి కూడా దాన్ని ఒక పర్యాటక కేంద్రంగా తయారు ఏపీ ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ విషయాన్ని కూడా ప్రస్తావించే అవకాశం అయితే కనపడతా ఉంది. అయితే ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన, ఆయనకు కేంద్ర మంత్రులు ఇచ్చిన అపాయింట్మెంట్లను ఒకసారి పరిశీలిస్తే మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర జలశక్తి మంత్రితో భేటీ కానున్నారు. అయితే ఆ కేంద్ర జలశక్తి మంత్రితో అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతులపై కూడా కేంద్ర జలశక్తి మంత్రితో భేటీ అవుతారు. అయితే మధ్యాహ్నం 3:15 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా భేటీ అవుతారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు, రాజధాని డెవలప్మెంట్, ఇటువంటి అంశాలపై కూడా నిర్మలా సీతారామన్తో మాట్లాడి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పెండింగ్ బిల్లులకు సంబంధించి వాటిని కూడా వాటిపై కూడా చర్చించే అవకాశం అయితే కనపడతా ఉంది. ఏపీకి రావాల్సిన నిధులు ఏవైతున్నాయో పెండింగ్ ఆ అంశాలపై ఈ యొక్క ప్రస్తావనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావించే అవకాశం ఉంది. అదేవిధంగా సాయంత్రం 4:30 రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా భేటీ అవుతారు. అయితే రాష్ట్రానికి సంబంధించినటువంటి రైల్వే ప్రాజెక్టుపై ఇప్పటికే రాజధానిలో నూతన రైల్వే నిర్మాణం కావచ్చు, అదేవిధంగా విశాఖ రైల్వే జోన్ అంశం కావచ్చు. ఇప్పుడు ఎందుకంటే విశాఖ రైల్వే జోన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటి అంశాలు, వీటి పనులు త్వరగతిన ప్రారంభించడానికి, అదేవిధంగా రాష్ట్రానికి రైల్వే లైన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్ రైల్వే శాఖ మంత్రితో వైష్ణవ్తో కూడా ఈ యొక్క ప్రస్తావన తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే ఇక సాయంత్రం 5:15 పంచాయతీరాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్ తో భేటీ కానున్నారు. ఎందుకంటే ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి నేపథ్యంలో రూరల్ డెవలప్మెంట్ అనే అంశాన్ని కీలకంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా పంచాయతీలని ఎక్కువ డెవలప్ చేసేసి గ్రామాలని అభివృద్ధి దిశగా నడిపించాలనేదే పవన్ కళ్యాణ్ లక్ష్యం. ఇందులో భాగంగానే పంచాయతీరాజ్ శాఖ మంత్రితో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అవుతా ఉన్నారు. దాంతో మరోవైపు పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కాబోతా ఉన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్. ఎందుకంటే ఇంకా ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రధాని మోడీతో సమావేశం కాబోతా ఉన్నారు. ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కూడా కీలక పాత్ర పోషించినటువంటి అంశం తెలుసు. పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ప్రచారం చేశారో అక్కడ పూర్తి స్థాయిలో కూడా బీజేపీ గెలిచింది. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలిపి అక్కడ నుంచి మళ్ళీ తిరుగు పయనం అయ్యే అవకాశం ఉంది. దానికి తోడుగా నరేంద్ర మోడీతో భేటీ తర్వాత ఒక కీలక అంశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి తమిళనాడులో పవన్ కళ్యాణ్ ని ఉపయోగించే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే అక్కడ డిప్యూటీ సీఎం స్టాలిన్ కి అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ మధ్య కొంత మాటల యుద్ధం నడిచినటువంటి నేపథ్యంలో అక్కడ హిందుత్వాన్ని, అదేవిధంగా హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా తమిళనాడులో ఉపయోగించే అవకాశం కనబడతాను. వీటన్నిటికీ పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఇంతమంది కేంద్ర మంత్రులతోటి, అదేవిధంగా నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కావడంతో ఈ యొక్క పర్యటన అనేది ఒక ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సాంబశివరావు.